హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలుపెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. అదొక భయంకరమైన అడవి ప్రాంతం. పగలు ఎంతో అందంగా ఉండే అడవి రాత్రి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రి సరిగ్గా 12:10 అడవి గుండా కారులో ప్రయాణిస్తున్నాను. ఆ నల్లని చీకటిలో నా కార్ లైట్స్ మినుగురు పురుగు ఇచ్చే కాంతిని మాత్రమే ఇస్తుంది. హే భగవాన్, దయ్యాలు తిరిగే టైంలో గెట్ టుగెదర్ ఏంటో. పైగా నాకు రాత్రి 7 గంటలు దాటి ఒంటరిగా వెళ్ళాలంటే చాలా భయం. ఇప్పుడైతే ఏకంగా దట్టమైన అడవిలో రాత్రి ప్రయాణిస్తున్నాను. ఏంటో నా బతుకు అని అనుకుంటూ కారు నడుపుతున్నాను. అయితే దూరంగా చాలని వెలుతురులో మాయాపురం అనే బోర్డు కనిపించింది. ఆ బోర్డును చూసి మాయాపురమా అని షాక్లో ఉండిపోయాను. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో కార్తిక్, నేను దారి తప్పాను అని అన్నాను. ఎలా తప్పావురా? లొకేషన్ షేర్ చేశాను కదా అని అన్నాడు కార్తిక్. అలా కాదు బ్రో, గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూనే వచ్చాను. బట్ నా మొబైల్లో సిగ్నల్ రాక తప్పుదారికి వచ్చేశాను. ఇక్కడేదో మాయాపురం అనే బోర్డు ఉంది కార్తీక్, ఇక్కడే కార్ పక్క కాపి నిల్చున్నాను అని అన్నాను. అప్పుడు కార్తీక్ భయంతో వణుకుతున్న గొంతుతో, రే అర్జున్, చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కార్ వెనక్కి తిప్పి దూరంగా అక్కడి నుంచి వచ్చేయి అని అన్నాడు. వెనక్క? ఎందుకురా? ఇక్కడి నుండి రావడానికి లేదా అని అడిగాను. అది కాదు అర్జున్, నా మాట విను, తొందరగా వెనక్కి వెళ్ళిపో, తను అక్కడే ఉంటుంది అని భయంతో అరుస్తూ చెప్పాడు కార్తీక్. అసలు ఎవరుంటారు కార్తీక్? కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చిరాగ్గా అడిగాను. రే అర్జున్, ఇక్కడికి వచ్చాక అంతా క్లియర్గా చెప్తాను, తొందరగా అక్కడి నుండి బయలుదేరి రారా అని కార్తీక్ చెప్పాడు. ఇంతలో కార్తీక్ పక్క నుండి, అది షార్ట్కట్ రోడ్, అక్కడి నుండే వచ్చేయి అని చెప్పడం వినిపించింది. రే అర్జున్, వీడికేం తెలియదు కానీ అది ప్రమాదకరమైన ఊరు, నువ్వు మాత్రం ఆ ఊరిలోకి ప్రవేశించకు అని కార్తిక్ అన్నాడు. దానికి నేను, సరేరా, ఈ ఊరి గుండా రానులే అంటూ కాల్ కట్ చేశాను. వీళ్ళు ముందుగానే పార్టీ స్టార్ట్ చేసుకున్నారు కావచ్చు. మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారు. అసలే వచ్చేటప్పుడు భయం వేసింది. మళ్ళీ అంత దూరం నా వల్ల కాదు. అయినా షార్ట్కట్ అన్నారు కదా, చూద్దామనుకొని మ్యాప్ ఓపెన్ చేశాను. మరో 5 కిలోమీటర్లే ఉంది కదా, రయ్యమంటూ వెళ్ళిపోవచ్చు అని కార్ని మాయాపురంలోకి వెళ్ళనిచ్చాను. అలా కొంత దూరం వెళ్ళగానే నాకు ఏదో తెలియని భయం ఆవహించింది. ఒక్కసారి వాతావరణంలో నల్లటి మేఘాలు కమ్ముకొచ్చాయి. విపరీతమైన గాలులు వీస్తున్నాయి. ఉన్నట్టుండి భీకరమైన వర్షం విరుచుకుపడింది. నా కార్ మెల్లగా కదులుతుంది. నేను అప్పుడప్పుడు వినే హారర్ స్టోరీస్ నా కళ్ళ ముందే ప్లే అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఆలోచనలని ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. భయంగా కార్ నడుపుతున్న నాకు ఒక్కసారిగా రోడ్డుకి అడ్డంగా తెల్లటి దుప్పట పరిచినట్టుగా కనిపించింది. అంతే, సడన్ గా కార్ని ఆపేశాను. ఆ తెల్లటి దుప్పటను చూసి నా గుండె ఆగినట్టయిపోయింది. ఆ దుప్పటి కప్పుకొని ఎవరో కదులుతున్నట్టుగా అనిపించడంతో నేను మెల్లగా కార్ దిగి అడుగులో అడుగు వేసుకుంటూ భయంగా వణుకుతున్న చేతులతో దుప్పటిని లాగాను. అంతే, అందులోంచి నల్లటి అడవి పిల్లి బయటికి వచ్చి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. ఆ క్షణం నాకున్న భయంతో పిల్లి కూడా పులిలా కనిపించింది. అలా భయంతో కార్ దగ్గరికి వెళ్ళడానికి వెనక్కి తిరిగాను. అప్పుడే ఒక పెద్ద మెరుపు రావడంతో ఆ వెలుగులో కార్ మీద ఒక అమ్మాయి కూర్చొని ఉన్నట్టుగా కనిపించింది. ఆ అమ్మాయిని చూసి ముందుకు వెళుతున్న నా అడుగులు ఆగిపోయాయి. ఇంత రాత్రి వేళ, పైగా వర్షంలో ఎవరై ఉంటారో, కొంపతీసి దయ్యమా అని అనుకున్నాను. ఆమెను చూసి నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. కొన్ని క్షణాల వరకు తీక్షణంగా ఆమె వైపే చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాను. ఆమె వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంకా ముందుకి మెల్లగా అడుగులు వేస్తూ కదిలాను.
అప్పుడే ఒక ఉరుము ఉరమడంతో కళ్ళు మూసుకొని తెరిచాను. కళ్ళు మూసుకొని తెరిచే లోపే ఆ అమ్మాయి కనిపించలేదు. అరే, ఏమైంది? ఇక్కడే ఉండాలి కదా అని కార్ చుట్టూ తిరిగి చూశాను, కానీ ఆమె కనిపించలేదు. ఇంతలో మత్తుగా మైకంలో నెట్టేసే మల్లెపూల వాసన రావడం మొదలైంది. ఆ వాసనకి నాలో ఉన్న భయం తొలగి శరీరం అదుపు తప్పి ఆడస్పర్శను కోరుకుంటూ ఒళ్ళంతా సెగలు కక్కింది. మల్లెపూల వాసన వస్తున్న వైపు నా అడుగులు కదిలాయి. 4 దిక్కులు తిరుగుతూ ఉండంగా ఒక చెట్టు కొమ్మ మీద అమ్మాయి కూర్చొని నా వైపే చూస్తూ అందంగా నవ్వుతూ ఉంది. ఆమె శరీరం తెల్లని పాల వలె ఉంది. ఆమె అందానికి నల్లటి అమావాస్య చీకటి కూడా వెలుతురుతో నిండింది. తన అందం నన్ను మరింత రెచ్చగొడుతుంది. ఆమె నవ్వు నా కోరికలని తారాస్థాయికి చేరుస్తుంది. ఆ అమ్మాయిని హత్తుకుందామని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోబోయాను. ఆమె కూడా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంది. మరోవైపు కార్తిక్ నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ నేను కాల్స్ ఆన్సర్ చేసే పరిస్థితిలో లేను. దాంతో కార్తిక్కి భయం మరింత ఎక్కువైంది. కాల్ ఆన్సర్ చెయ్యమంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులను విని మిగతా వారందరూ ఏమైందంటూ చుట్టూ చేరారు. రే, ఆ యక్షిని అర్జున్ని చంపేసి ఉంటుందిరా, వాడు ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ ఊర్లో అడుగుపెట్టిన వారిని ఎవ్వరిని వదలలేదు అన్నాడు కార్తిక్. యక్షినా? ఎవర్రా ఆమె అని మిగతా వాళ్ళందరూ భయంతో అడిగారు. ఆమె రక్తం తాగే పిశాచిరా, తన అందంతో మగవాళ్ళని లోబర్చుకుని వాళ్ళని చంపి రక్తం తాగుతుంది అని వణుకుతున్న గొంతుతో అన్నాడు కార్తిక్. అరే కార్తిక్, అలాంటిదేం ఉండదురా, కార్ రిపేర్ అయి ఉంటుంది అని చెప్పాడు పక్కనే ఉన్న బుచ్చిబాబు. అరే బుచ్చి, నీకేం తెలియదురా, మా నాన్నను కూడా యక్షినే చంపింది అని కార్తిక్ ఏడుస్తూ చెప్పాడు. ఇంతలో బయట నుండి ఎవరో పిలిచినట్టు అనిపించి అందరూ బయటికి వచ్చి చూశారు. ఎదురుగా నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే కార్తిక్ నా దగ్గరకు వచ్చి, రే అర్జున్, నీకేం కాలేదు కదా? ఆ యక్షిని నీకు కనిపించలేదు కదా అని భయంగా అడిగాడు. ఆమె అంటే, ఓ, తన పేరు యక్షినినా అని అన్నాను. అంటే ఆమెను నువ్వు చూసావా? నిన్నేం చేయలేదా అని భయంగా అడిగాడు కార్తిక్. నాకెవరూ కనిపించలేదు, కానీ నేను ఇలా రావడం నీకు ఇష్టం లేదా? మరీ ఇంతలా షాక్ అవుతున్నావు అని నవ్వుతూ అడిగాను. చాచా, అదేం లేదు అర్జున్, నువ్వు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను అంటూ కార్తిక్ నన్ను హత్తుకున్నాడు. కానీ కార్తిక్కి నా మీద అనుమానం ఉందని అర్థమైంది. రే కార్తిక్, నన్ను అలా అనుమానంతో చూడకరా, దారిలో కారాగిపోతే నడుచుకుంటూ వచ్చాను, పైగా వర్షం పడడంతో తడిచిపోయాను అని అన్నాను. అయినా వర్షం పడిందంటే యక్షిని వస్తుందని సూచన కదా అని కార్తిక్ అన్నాడు. రే, నువ్వు లేనిపోని అనుమానంతో పార్టీ మూడ్ డిస్టర్బ్ చేయకు అని కార్తిక్ మాటలని మిగతా వాళ్ళందరూ కొట్టిపడేశారు. అలా మేమందరం డ్రింక్స్ చేసి భోజనం చేసి బాల్కనీలో సోయి లేకుండా పడుకున్నాము. సరిగ్గా 12 గంటలకి నేనున్న రూమ్ ఒక్కసారిగా మల్లెపూల వాసనతో నిండింది. ఆ వాసనతో నా ఒళ్ళంతా పులకరించింది. నేను మెల్లగా లేచి కిటికీ వైపు చూశాను. కిటికీలోంచి 2 ఎర్రటి కళ్ళు నా వైపే చూస్తున్నాయి. ఆ కళ్ళను చూసి నాకు భయం ఎక్కువైంది. ఈ మత్తెక్కించే వాసన ఆమెది, తను మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని నాకు అనుమానం మొదలైంది. ఇంతలో బయట నుండి ఒక పెద్ద ఆయన, అర్జున్ బయటికి రా అని అరుస్తున్నాడు. ఇంకా చాలా భయంతో బయటికి వెళ్ళాను. ఆ పెద్ద ఆయన ఒక అఘోరాలా ఉన్నాడు. అతని శరీరం నుండి విపరీతంగా రక్తం కారుతుంది. ఏమైంది తాత నీకు? ఇంట్లోకి వెళ్దాం పదా, రక్తం కారుతుంది కదా అని అతన్ని తీసుకువెళ్ళబోయాను. నాకంత టైం లేదు బాబు, ఆమె వచ్చేసింది, మీరు వీలైనంత త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి నా చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఇంకా నాకు విషయం అర్థమైంది. కార్తిక్ గాడు చెప్పినా వినకుండా మాయాపురంలోకి వెళ్ళి ఆమెలో అగ్గి రాజేసి వచ్చాను. ఇంకా నాకు చావు ఖాయం అని అనుకుని నా ఫ్రెండ్స్ని లేపాను, కానీ వాళ్ళు మత్తులో ఉండడం వల్ల లేవడం లేదు. అర్జున్, అర్జున్, నేను వస్తున్నా అంటూ భీకరమైన గొంతు వినిపించింది. ఆమె గంభీరమైన గొంతును విని మత్తులో ఉన్న వాళ్ళందరూ లేచి నుంచున్నారు. శిలలా నిలబడి ఉన్న నన్ను కదుపుతూ, ఏమైందిరా, ఆ గొంతు ఎవరిది అని కార్తిక్ అడిగాడు. నాకు ఏం చెప్పాలో తెలియక అలా భయంగా నిలబడి చూస్తున్నా. అలా కొన్ని క్షణాలకే అది ఆమె గొంతే, యక్షిని వచ్చేసింది
అని పెద్దగా అరుస్తూ అన్నాడు కార్తీక్. బయట పెద్ద వర్షం, రూమ్లో మల్లెపూల వాసన, అంటే ఆమె దగ్గరలోనే ఉందన్నమాట. పదండి త్వరగా వెళ్ళిపోదాం అని అంటూ కార్తీక్ తొందర పెడుతున్నాడు. ఆ కామ పిశాచి యక్షిని అరుపులకి ఇంటి గోడలు పగిలి మా మీద పడుతున్నాయి. ఎలాగో అలా తప్పించుకొని ఇంట్లో నుండి బయటికి వచ్చి కార్ దగ్గరికి చేరుకున్నాము. ఇల్లంతా కూలి నేలమట్టం అయింది. ఇంతలో ఆగండ్రా, ఎక్కడికి వెళ్తారు, ఎవ్వరినీ విడిచిపెట్టను అన్న యక్షిని మాటలు మాకు భయంకరంగా వినిపించాయి. ఆ మాటలు విని చాలా వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాం. అలా వెళ్తున్నప్పుడు, రే అర్జున్, నువ్వేదో చేసే వచ్చావు, చెప్పరా అసలు ఏం చేసి చచ్చావు అని కోపంగా అన్నాడు కార్తీక్. అవునరా కార్తీక్, ఆ సమయంలో నాకున్న మైకం వల్ల ఆ యక్షిని హక్ చేసుకున్నాను. కానీ దాని ఫలితం మరీ ఇంతలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ముందు త్వరగా పోని, దొరికితే సచ్చాం అని నా శరీరం మీద చెమటలను తుడుచుకుంటూ అన్నాను. ఇంతలో నా పక్కనే ఉన్న బుచ్చిబాబు, ఆ యక్షిని కామాగ్ని నుండి నిన్ను దేవుడే కాపాడాడు అని అన్నాడు. దేవుడు కాదురా, ఆ తాత వల్లనే నేను బతికి ఉన్నా, లేకపోతే ఎప్పుడో చచ్చేవాణ్ణి అని అన్నాను. అలా మాట్లాడుతూ ఉండంగా కార్ సడన్ గా ఆగిపోయింది. మా వెనుక నుండి ఆ యక్షిని భీకరంగా అరుస్తూ వస్తుంది. ఇంకా మేమందరం కార్ దిగి వేగంగా అడవిలోకి పారిపోయాం. కానీ మాలో ఒకడైన బుచ్చిబాబు కదలకుండా బొమ్మలా అక్కడే నిలబడిపోయి ఉన్నాడు. అతన్ని ఎంత పిలిచినా పలకడం లేదు. కార్తీక్ అతన్ని చూసి, రే, యక్షిని మాయ వల్లే అతను ఇలా అయ్యాడ్రా, మనం కూడా దొరికితే అంతే సంగతులు, తొందరగా వెళ్ళిపోదాం రండి అని అన్నాడు. ఇంకా ఏం చెయ్యలేక బుచ్చిని అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీశాం. అలా పరిగెడుతూ ఉండంగా వెనుక నుండి మా ఫ్రెండ్ గొంతుతో, రే ఆగండ్రా, నన్ను కూడా తీసుకెళ్ళండి, నన్నొక్కడినే విడిచిపెడతారా అని యక్షిని అరుస్తుంది. మేమందరం తన మాయలకి లొంగకుండా ముందుకు పరిగెడుతూనే ఉన్నాం. అలా పరిగెడుతూ ఉండంగా కొంచెం దగ్గరలోనే గుడి గంటలు వినిపించాయి. మేమందరం ఒక్కసారిగా ఆగి, ఇది కూడా యక్షిని మాయేనా అని అనుకున్నాము. అక్కడికి వెళ్దామా వద్దా అన్న అనుమానం మాలో ఎక్కువైంది. ఈ సమయంలో గుడి గంటలు ఎవరు కొడతారు అని సందేహంతో కార్తీక్ అన్నాడు. బహుశా పూజారి వచ్చారేమో, పైగా తెల్లవారడానికి ఇంకా గంట సేపే ఉంది అని కార్తీక్తో అన్నాను. ఆ గుడి మాయాపురం ఊరికి అవతల ఉంది కాబట్టి అక్కడికి యక్షిని రాదు. గుడి దగ్గరికి వెళ్తే మనం ప్రాణాలతో బయటపడొచ్చు అని కార్తీక్ అన్నాడు. అలా అక్కడ నుండి వెళ్దాం అనుకునే లోపే మా వెనుక నుండి భయంకరమైన తుఫాను వస్తుంది. అందులో నుండి ఆ పిశాచి యక్షిని భయంకరమైన రూపంతో వస్తుంది. అలా వస్తున్న యక్షిని వాళ్ళందరినీ చంపేసిందా? అసలు అక్కడ మోగుతున్న గంటలు నిజంగా గుడి గంటలా, లేదా యక్షిని మాయనా? బుచ్చి బాబుని యక్షిని ఏం చేసింది? అసలు అఘోర అర్జున్ని ఎలా కాపాడాడు అన్న ప్రశ్నలకి సమాధానం రెండో భాగంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.